ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు కూడా స్పెషల్ గెస్ట్ తో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. ఈ అమ్మాయి గురించి చెప్పాలి అంటే ఈ అమ్మాయి డాన్స్ చూస్తే పోతుంది మీ మతి. ఇంతకీ తనెవరో కాదు, మా స్టూడియోకి వచ్చేసింది మా చెల్లి ప్రీతి. అంత ఎక్స్ప్రెషన్ ఇవ్వట్లేదు, అంత ఏమీ రియాక్ట్ అవ్వట్లేదు. ఓకే, తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. మా అకౌంటెంట్ ని చూస్తే నాకు అనాలనిపిస్తుంది డబ్బులు తీతి. నా పక్కన కూర్చుంది ప్రీతి. తను చేసిన వర్క్స్ గురించి చెప్పాలంటే ఓ మై గాడ్ అనక తప్పదు. ఎందుకంటే తను ఫోక్ డాన్సర్, ఆర్టిస్ట్, యాడ్స్ కి మోడల్ గా షూట్ చేస్తుంది, ఎన్నో యాడ్స్ చేసింది, వాట్ నాట్ ఇలా వర్క్స్ చేస్తూనే వెళ్తుంది. యాంకరింగ్ కూడా చేస్తుందంట, మా దీనికి కూడా ఇతరు పెట్టేస్తుంది. సో అన్నిట్లో ఇట్లా ఒక్కొక్కటి అన్నట్టు. సో అంత హైలీ టాలెంటెడ్ అనమాట. మరి ఈ ముద్దు గుమ్మ బేసిక్ గా అంటే మొత్తం జెన్జీ బ్యాచ్ లాగా ట్రెండింగ్ యోయో అనుకుంటా వస్తారంటే చక్కగా లక్షణంగా తెలుగింటి అమ్మాయిలాగా ట్రెడిషనల్ శారీలో వచ్చావు. ఏంటి స్టోరీ? నాకు చాలా ఇష్టం ఇలా, అంటే సాయి పల్లవి లాగా మెయింటైన్ చేయాలని నాకు ఇష్టం అన్నట్టు. అంటే తను ఎప్పుడు ఏ ఈవెంట్స్కి అయినా కూడా శారీ వేసుకుంటది కదా. అవును, తనలా నేను ఉండాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టాలు అనేవి ఉంటూ ఉంటాయి. అంటే ఫేవరెట్స్ అంటే అదంటే ఇష్టం, ఇదంటే ఇష్టం అలా చెప్తూ ఉంటారు. నీకేంటి బైక్ రైడింగ్ అంటే ఇష్టం అంట? అది చిన్నప్పటి నుంచి నాకు చాలా ఇష్టం. ఇంకా 1 సెకండ్, చిన్నప్పటి నుంచి అంటే అసలు కాదు నాన్న. ఇప్పుడు మనమే బేసిక్ గా నువ్వు చిన్నపిల్లవి, ఇంకా నీ చిన్నప్పటి నుంచి అంటే ఎప్పుడు? అంటే స్కూలింగ్ నుంచే బైక్ అంటే నిజంగా? అలా ఎలా చేశారు అసలు నిన్ను? చేయలేదు కానీ డాడీ పర్మిషన్. ఓకే, డాడీని బాగా కాకబట్టి. ఇయర్స్ నుంచి బైక్ ఇట్లా నడపడం అనేది? 4 to 5. మినిమం ఎంత స్పీడ్ ఉంటుంది నాన్న మంది బైక్? జస్ట్ ఊరికే గెస్కి. అక్క చాలానే ఉంటుంది అక్క, చెప్పాలి. అంటే తను చెప్పిన దానిలో నాకు అర్థమైంది ఏంటంటే మీ ఊహకే వదిలేస్తున్నారు, మీ ఇష్టం. ఒకసారి ఎక్కి కూర్చుంటే కదా తెలిసేది, ఆ తర్వాత ఉంటామో పోతామో అంతా దేవుడి దయ అంటావు. మనకి అసలు ఎందుకు రాదు, నేర్చుకోవాలి. అబ్బాయిలేనా నడిపేది? మేము కూడా నడుపుతాం, అంతేనా? అంతే, అబ్బాయిలకి వస్తుంది, అమ్మాయిలకి రాదా? తగ్గేదేలే. అందుకని మా చెల్లి కూడా అట్లా. ఎవరైనా పిల్లల్ని అంటే పెద్దయ్యాక ఏమవుతావు, ఏం చేస్తావు అని అంటే ఏదో స్ట్రైట్ అవే ఒక ఆన్సర్ చెప్తారు. నువ్వేంటి పోలీస్ అవుతాను, డాక్టర్ అవుతాను, 2 అవుతానని చెప్తున్నావు అంట. అంటే డాక్టర్, పోలీస్ అనేది చాలా ఇష్టం నాకు, బట్ దాంట్లో ఏదైతే నాకు తెలియదు, అంతే. అది డాక్టర్ అంటే ప్రాణం పోసేవాళ్ళు, పోలీసులు అంటే తేడా వస్తే తోలు తీసేవాళ్ళు. 2 నాన్ సింక్ లో ఉన్నాయి కదా. అంటే మనలో ఏమన్నా 2 యాంగిల్స్ ఉన్నాయంటావా? ఇక్కడ వెంటనే నాకు ఒక మీమ్ గుర్తొచ్చింది, మస్తు షేడ్లు ఉన్నాయి నీలో. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? బట్ ఇప్పటికన్నా ఫిక్స్ అయ్యి ఏదో ఒకటి అంటే ఏదని చెప్తావు, ఏదో పోలీస్ ఆర్ డాక్టర్? పోలీసే అవుతావు. స్కూల్లో కూడా టాపర్ అని విన్నాను. ఏదో కొంచెం అంట, మామూలుగా కాదు, 1-2 మార్కులు కూడా ఉండదు మా చెల్లి. మొత్తం అన్ని నాకే కావాలి, అన్ని మార్క్స్ నాకే రావాలన్నట్టు ఆ రేంజ్ లో చదువుతూ ఉంటది. చదువుల సరస్వతి. చూడడానికి ఇట్లా అమాయకంగా అనిపిస్తుంది కానీ ఏం చెప్పావురా. మరి ఈ డాన్స్ సైడ్ ఎలా ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచి వచ్చింది ఈ ఫీల్డ్ లోకి రావాలని, ఫోక్ ఇండస్ట్రీ సైడ్? 2nd క్లాస్ నుంచి అక్క. ఫస్ట్ నేను క్లాసికల్ డాన్స్ నాది. స్కూల్స్ చాలా చేసేదాన్ని చిన్నప్పటి నుంచి. ఇక నార్మల్గా మెల్లిమెల్లిగా ఫ్రెండ్స్ వాళ్ళు అన్నారు, మేడమ్స్ అన్నారు, నువ్వు హీరోయిన్గా అయితే పక్క, నీకు ఆ కళ ఉంది, బాగా చేస్తావు అని చెప్పేసి అన్నారు. ఓకే, ట్రై చేద్దాం అని చెప్పేసి నేను అనుకున్నా. తర్వాత నెక్స్ట్ ఎందుకులే, మనకు స్టడీ చాలా ఇంపార్టెంట్, మళ్ళీ డిస్టర్బెన్స్ అవుతుంది అని చెప్పేసి అనుకున్నా. తర్వాత మెల్లిమెల్లిగా ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు చాలా చేసేదాన్ని. తర్వాత ఫ్రెండ్స్ అన్నారు, అయినా నీ ఫేస్కి అసలు నువ్వు హీరోయిన్వా, నీకు అంత టాలెంట్ ఉందా, ఎక్కడుంది అని చెప్పి అనేటోళ్ళు. నేను డాన్స్ చేస్తే ఉల్లుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అది మైండ్లో పెట్టుకొని ఈ 7 years జర్నీలో ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చినా నేను. అంతే. మరి క్లాసికల్ డాన్స్ ఎన్ని ఇయర్స్ నేర్చుకున్నావు? నేను నేర్చుకోలేదు అక్క, ఓన్ డాన్స్. ఓన్ క్లాసికల్ కూడా నువ్వు ఓన్ గా, అంటే లైక్ ఎవరైనా చేస్తుంటేనో ఇట్లా టీవీలో వాటిలో పెట్టుకొని చూసుకుంటూ నువ్వు ప్రాక్టీస్ చేసుకొని చేయడమే? అంతే అక్క, అంతే తప్ప ఎవరు గురువు అయితే లేరు డాన్స్ కి సంబంధించి? లేరు. ఓకే, నీ ఓన్గా నువ్వే ఆ ఇంట్రెస్ట్ అనేది తెచ్చుకోని. అట్లాంటిది నువ్వు ఆల్మోస్ట్ 7 years అవుతుంది అంటున్నావు కాబట్టి, సో చాలా
యంగ్గా ఉన్నప్పుడు నువ్వు వచ్చినట్టే అయితే ఇండస్ట్రీకి. సో మరి ఎట్లా ఛాన్స్ నీకు ఎలా వచ్చింది ఫస్ట్ ఛాన్స్? అంటే ఫస్ట్ నేను ఒక సాంగ్ చేసిన అక్క, రావే రావే చిన్నదాని అని చెప్పేసి రతన్ సార్ వాళ్ళు ఇచ్చారు సాంగ్. దానికి 2-3 మెంబర్స్ అమ్మాయిని సెలెక్ట్ చేశారు. ఎందుకు ఏమో నా దగ్గరకు వచ్చింది నార్మల్గా రీల్స్ చేస్తున్నా, ఎవరో రిఫర్ నార్మల్గా చేస్తుంటే ఈ అమ్మాయి ఓకే అని చెప్పేసి కాల్ చేసినారు నెక్స్ట్ డే. వేరే నాకు నేను ఈవెంట్స్ కూడా చేస్తా అక్క. అంటే డ్యాన్స్ హీరోయిన్ కాకముందు ఫస్ట్ నేను ఈవెంట్స్ చేసేదాన్ని. అంటే క్లాసికల్ తర్వాత మెల్లమెల్లిగా ఈవెంట్స్లో దాండియా ఇలాంటివి చేసేదాన్ని, చేపించేదాన్ని కూడా. తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీలో చేసిన 5 ఎపిసోడ్స్ డాన్సర్గా. తర్వాత ఇవన్నీ నా ప్రాజెక్ట్స్ చూసి ఓకే అండి మీకు సాంగ్ ఇస్తా అన్నారు. తర్వాత డే షూట్ క్యాన్సిల్. ఫస్ట్ డే షూట్ క్యాన్సిల్. తర్వాత ఏమైంది, నాకు అసలు అవ్వలేదు. ఓకే అది దురదృష్టం అనుకున్నా. అయితే మళ్ళీ కాల్ చేసి షూట్ ఉందని చెప్పారు. జస్ట్ కిడ్డింగ్ అన్నారా, ఊరికే ప్రాంక్ చేసావు నీతో అని అంటే ఓకే అని చెప్పేసి అప్పుడప్పుడే నేను వెళ్ళిపోయినా. ఇంకా కరెక్ట్ టైంకి ఉన్నా. ఓకే షూట్ కంప్లీట్ అయిపోయింది, ఓకే హ్యాపీ. తర్వాత నుంచి ఇంకా షూట్స్ స్టార్ట్ అక్క.